నమస్కారం, మెట్రో న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రముఖ ఇస్లామిక్ మోటివేటర్ సిరాజ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు నగరంలో టీజీ భరత్కు మద్దతుగా జరిగిన ఓ ముస్లిం సోదరా నీ గమ్యం ఎటు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓ ముస్లిం సోదరా నీ గమ్యం ఎటు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ ఇస్లామిక్ మోటివేటర్ సిరాజ్, కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్, టీడీపీ నేత ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రముఖ ఇస్లామిక్ మోటివేటర్ సిరాజ్ మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజాస్వామ్యం వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైందని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని ప్రజలకు మంచి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని తెలిపారు. ఎన్నికల సమయంలో కులమతాల ప్రస్తావన తీసుకురావటం దురదృష్టకరమని తెలిపారు. ప్రజలు భవిష్యత్తు బాగుండాలంటే మంచి నాయకత్వ లక్షణాలున్న నాయకుడిని ప్రజాప్రతినిధిగా ఎన్నుకోవాలని తెలిపారు. అలాంటి లక్షణాలు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్లో పుష్కలంగా ఉన్నాయన్నారు. టీజీ భరత్ను పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే ఆయనకు మద్దతుగా తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. తనకు ఇందుకు సంబంధించి బెదిరింపులు కూడా ఎదురయ్యాయని, వాటిని కూడా లెక్క చేయకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు ఆయన తెలిపారు. ఎన్నికల వరకు సోదర భావంతో మెలిగి ఎన్నికల సమయంలో కులమతాల పేరుతో దూషించుకోవటం ఎంతమాత్రం సమంజసం కాదని తెలిపారు. దాదాపు 45 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్న టీజీ కుటుంబం వల్ల ఏ ఒక్క ముస్లిం ఇప్పటి వరకు ఇబ్బంది పడిన దాఖలాలు లేవని ఆయన వివరించారు. ఈ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపించాలని కోరారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ తాను కోరిన వెంటనే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అంగీకరించిన ఇస్లామిక్ మోటివేటర్ సిరాజ్ను అభినందించారు. కర్నూలు నగరంలో తమ కుల మతాలు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలియజేశారు. ఎన్నికల సమయంలో మాత్రం తమను కులం పేరుతో పక్కన పెట్టేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి వారిని ముస్లిం మైనారిటీ సోదరులు దూరంగా ఉంచాలన్నారు. తమ సంస్థల్లో అన్ని సామాజిక వర్గాల వారు పనిచేస్తున్నారని, అలాంటప్పుడు తమకు ఎన్నికల సమయంలో ఒక మతాన్ని ఆపాదించడం ఎంతమాత్రం తగదన్నారు. ఈ ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలతో పాటు ముస్లిం మైనారిటీ సోదరులు కూడా పూర్తి స్థాయిలో తనకు మద్దతుగా ఓట్లు వేసి గెలిపించాలన్నారు. అనంతరం టీడీపీ నేత ఇక్బాల్ మాట్లాడుతూ ఎన్నికల్లో టీజీ భరత్ విజయానికి ప్రతి ముస్లిం సోదర సోదరీమణులు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 150 సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రానుందని ఆయన జోస్యం చెప్పారు. गरीब लोग आके हमारे घर में बच्चों को पेट भर पका के खिला लेते थे. इस जगन मोहन रेड्डी दुल्हन जनाब कर्नूल टीडीपी असेंबली इंचार्ज भरत सर आ रहे हैं. आप जरा उठ के उनके धन्यवाद दिए. कर्नूल आशा ज्योति इंडस्ट्रियलिस्ट एजुकेटेड पर्सन होते वक्त आशा कर्नूल. जब हमारे कर्नूल के टाइम में दरवाजे बंद करने के भूखे प्यासे मरे थे, इस इतिहास साहब को हम नहीं आ गए और उसके बाद फ्लड्स आके पूरे घरों में से मारने चले गए. हम 1 साल भी उनकी उम्र इतनी ही होगी, शायद है तो 10 ईयर से कम होंगे. टीजी वेंकटेश्वर मदरसे बने, मस्जिदा बने, मुसलमान नहीं हिंदू नहीं, जो अच्छा काम करता उनको वोट देना चाहिए. इतिहास साहब को एमएलए टिकट देने का आवाज नहीं. इतने पहले इतने सालों से हम मदरसा बनाते थे, मस्जिद बनाते थे और उस इतिहास साहब के तो बच्चों को हेल्प करने को మా పైన ఉందనేకి అదే ఒక ఉదాహరణ. కరెక్ట్ టైంకి వర్షం కూడా అయిపోయింది. చల్ల సార్తో నేను పంచుకున్నా నా బాధలు. సార్ మేము కష్టపడతాం, ఎంతో చేస్తాం, బట్ కర్నూలులో కులాలు మతాలు తెస్తారు ఎలక్షన్ల ముందు. మీరు ఎట్లయినా నాకు ఈసారి సహాయం చేయాలా, ఉండే వాస్తవాలు చెప్పాలా, ప్రజలకి మీ నుంచి ఒక మాట తెలిపితే వాళ్ళల్లో మార్పు అనేది వస్తుంది. ఎందుకంటే పాయిజన్ చేస్తారు ఎలక్షన్ల ముందు అని చెప్పి ఆయనకు నేను రిక్వెస్ట్ చేసిన. ఈడ కులాలు మతాలు కాదు ఇంపార్టెంట్, మనిషి ఇన్సాన్ ఇంపార్టెంట్. ప్రజలకి ఏం చేస్తున్నారు, సేవ చేసే వాళ్ళ కుటుంబంని ఎన్నుకుంటే ఇంకా 10 చేయగలుగుతాము అనేది మీ నోటి ద్వారా మీరు చెప్తే ప్రజలకు బాగా అర్థమవుతుందని నేను రిక్వెస్ట్ చేసిన దానికి ఆయన వచ్చారు. నేను
ఎప్పుడూ మర్చిపోను సిరాజ్ బ్రదర్ గారిని. సో మీరు కూడా నన్ను ఒక మనిషిగా చూడండి, వ్యక్తిగా చూడండి. కులాలు మతాలు మాత్రం పెట్టుకోవద్దండి. ఎందుకంటే మా దగ్గర అందరు పనిచేస్తారు, ఎలక్షన్ల ముందు మాత్రం సపరేట్ చేసే చూస్తారు. అట్లా కులాలు మతాలు చూస్తే మేము ఒక హిందూస్నే పెట్టుకోవాలా, ఇంకా ఎక్కువ చెప్తే ఓన్లీ వైశ్యాస్నే పెట్టుకోవాలా. అట్లా చేయలేదే. సో ప్రజలారా గమనించండి, మీరు మనిషిని వాళ్ళని ఎన్నుకుంటే కర్నూల్ని ఒక గ్రోత్ అంటే అభివృద్ధిలో గ్రాఫ్ ఎట్లా పైకి పెరుగుతుందో అట్లా పెరుగుతుంది. మనకి చంద్రబాబు గారు లాంటి నాయకత్వం ఉందిడా. హైదరాబాద్ ఈరోజు గ్రో అయిందంటే ఒకే ఒక రీజన్ చంద్రబాబు గారి నుంచి, అది గుర్తించుకోండి. ఎందుకంటే ఆయన కానీ అక్కడ చీఫ్ మినిస్టర్ కాకపోయింటే ఈరోజు హైదరాబాద్ పరిస్థితే వేరే ఉండేది. ఆయన వేసిన విత్తనం ఈరోజు అంత డెవలప్ అయింది. అట్లాంటి లీడర్ కింద మనం అంతా ఉన్నాం. సో కర్నూలుని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈడ కులం మతం కాదండి, ప్రతి ఒక్కరికి ఆదాయం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఫ్యాక్టరీలు తెస్తా, బిజినెస్ వ్యాపారాలు రొటేషన్ అవుతుంది, అందరికీ పెరుగుతుంది. లాస్ట్ 5 ఏళ్ల నుంచి బాధుడే కదా, అన్ని పెరిగినాయి కదా, నిత్యావసర సరుకుల నుంచి పెరిగినాయి కదా, మీకే తెలుసు అన్ని. ఇంకా ఇప్పుడు కులాలు మతాలు పట్టుకుంటే మనకి చేతులు ఎట్టకాలన్నాయో ఈసారి మనము బానిసల్లక్క బతికే పరిస్థితి వస్తుంది రాష్ట్రానికి. సొంత ఇంట్లో 2 సిస్టర్స్కి న్యాయం చేయనోడు రాష్ట్రానికి ఏం చేస్తాడు? అవునా కాదమ్మా? 2 సిస్టర్స్ని న్యాయం చేయలేనోడు 5 కోట్ల మందికి న్యాయం చేస్తాడంట. నవ్వాలా క్యాలీఫ్లవర్లు పెట్టుకోవాలా అని వచ్చి మాట్లాడితే గమనించండి, ఏం వాస్తవాలు తెలుసుకోండి. అట్లా నాయకత్వం ఉంటే డెవలప్ అవుతుంది, ప్రతి ఒక్కరికి బాగుంటుంది. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారస్తుల నుంచి పెద్దగా ఉండే షాప్ ఓనర్స్ వరకు ప్రతి ఒక్కరికి బిజినెస్ పెరుగుతుంది, ల్యాండ్ రేట్లు పెరుగుతుంది. నేను జూన్ 4th రిజల్ట్స్ వచ్చి తెలుగుదేశం పార్టీ ఇక్కడ నేను గెలిస్తే 20-25% ల్యాండ్ రేట్లు పెరుగుతాయి, రాసి పెట్టుకోండి మీరు. అదే ఒక పెద్ద అసెట్ ఇచ్చినట్లు అందరికీ. 45 ఏళ్ల పైన నుంచి సేవ చేస్తున్నాం కర్నూలుకి. 45 రోజుల ముందు వచ్చి మ్యాజిక్ షో చేస్తానంటే మనిషిని ఎట్ట నమ్ముతారయ్యా? 45 ఏళ్ల నుంచి చేస్తున్నాం సేవ. ప్రతి ఇంటికి తిరిగినా నా షూ అరిగింది, నా చట్టు తడిచిపోయింది, అంతా తిరిగిన ఊరంతా ప్రతి ఒక్కరిది తెలుసుకున్నా. అందుకనే 6 గ్యారంటీలు ఇచ్చా. రేపు 6 గ్యారంటీలు 5 ఏళ్లలో చేయకపోతే 2029లో మీరు ఓటు వేయద్దండి, నేను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటా. ఒక్క అవకాశం మీరు నాకు ఇవ్వాలా, మీ ఆశీర్వాదం ఉంటుందని రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, ఇక్కడ ముస్లిం సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. మన యొక్క లీడర్ ఎంత ఇంటలెక్చువల్ గా ఆలోచిస్తే, ఎంత మంచిగా ఆలోచిస్తే, ఎంత దూరదృష్టి ఉంటే, ఎంత సామాజిక స్పృహ మరియు సేవ చేసేటటువంటి భావన ఉంటే అంత రిజల్ట్ మనకు వస్తుంది. మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు మొత్తం కూడా మన లీడర్ పై ఆధారపడి ఉన్నప్పుడు మనం ఎలాంటి లీడర్ని ఎన్నుకుంటున్నాం అన్న విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు ముస్లిం సమాజంలోని మహిళలు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నారు, ముస్లిం పురుషులు కూడా ఉన్నారు. మన ఈ సమస్యల నుండి మనం బయటపడాలంటే ప్రజాస్వామ్యంలో ఓటే మన ఆయుధం. ఓటు అనేది మన దేశ రాష్ట్ర భవిష్యత్తుని మార్చుతుంది. ఆ మార్చేటటువంటి పవర్ అనేది ఓటుకు ఉంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ये हमारे इंडियन कॉन्स्टिट्यूशन में हमारा जो हक है, हम वोट डालना है, हम घर से निकलना है. ऐसा नहीं कि हमको जो है जो छुट्टियां, जो इलेक्शन के दिन जो है एक जो तातील दी जा रही, इसका मकसद ये नहीं कि घर में हम बिरयानियां बनाएंगे, कहीं पिकनिक को जाएंगे, ऐसा नहीं. हम घर से निकलना और वोट डालना ये हमारी जिम्मेदारी है. हम किसको वोट डालना, हमारी जिंदगी में तब्दीली आने के लिए हम एक ऐसे अच्छे इंसान को हम वोट देना चाहिए ताकि हमारा जो डिस्ट्रिक्ट का, हमारे जो वतन का, हमारे जो कॉलोनी का, जहां पर हम लोग रह रहे हैं वहां पर कुछ डेवलपमेंट हो. మన ఈ ఆంధ్రప్రదేశ్లో, మన ఈ తెలుగు రాష్ట్రాలలో దౌర్భాగ్యం, దురదృష్టకరం ఏంటంటే ఎలక్షన్ రాగానే ముస్లింలకే ఓటేయాలి, హిందువులకే ఓటేయాలి అనేటటువంటి ఏదైతే పైశాచికత్వం ఉందో దాని నుండి మనం బయటకు వచ్చేసి మనం ఓటు వేయాలి మానవత్వానికి, మనం ఓటు వేయాలి మంచి వ్యక్తికి, మనం ఓటు వేయాలి డెవలప్మెంట్కి, మనం ఓటు వేయాలి మనతో పాటు ఉండి నడిచేవాడికి, మనం ఓటు వేయాలి మన అవసరాల్లో నిలబడేవాడికి, మనం ఓటు వేయాలి ఎవరైతే వెంటనే స్పందించి మన సమస్యని దూరం చేస్తారో. ఏ విధంగా అయితే 2 సంవత్సరాల నుండి
టీజీ భరత్ గారు, ఆయనతో 2 సంవత్సరాల నుండి నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. దాదాపుగా ఆయన ఇంట్లో ఒక 2 టైమ్స్ నేను భోజనం కూడా చేయడం జరిగింది. ఒక మంచి మనస్తత్వాన్ని, మంచి వ్యక్తిని నేను చూశాను. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి, ఈ ప్రోగ్రామ్కి నేను వచ్చాను. ఎంతో మంది కాల్ చేశారు, భయపెట్టే వాళ్ళు భయపెట్టే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో చాలా విపరీతమైనటువంటి ట్రోలింగ్ గురి చేశారు. అయినప్పటికీ కూడా నేను భయపడలేదు. ఎందుకంటే నేను తప్పు చేస్తే కదా నేను భయపడాలి. నేను ఒక మంచి వ్యక్తికి మద్దతు ప్రకటించడానికి వచ్చాను. మంచి వ్యక్తికి మద్దతు ప్రకటించడానికి వచ్చాను. ఎందుకంటే నా ప్రసంగాల్లో ఎక్కడ కూడా కుల మతాలను టార్గెట్ చేసుకుని నేను మాట్లాడను. నేను అందరినీ కలుపుకుంటాను. భిన్నత్వంలో ఏకత్వం, ఇదే మన దేశ ఔన్నత్యం. మరి అలాంటప్పుడు ఎలక్షన్స్ కంటే ముందు భాయిగా ఉండి ఎలక్షన్ రాగానే భవమని అనుకోవడం ఏదైనా మంచిదంటారా? తప్పు కదా. కాబట్టి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని చెప్పడానికి నేను వచ్చాను. నిజంగా చెప్పాలంటే ఇతర పార్టీల వైసీపీ వారు కూడా దాదాపుగా 20 నియోజకవర్గాల్లో నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. అప్పుడు ఏ టీడీపీ వాళ్ళు కూడా ఇలాంటి పోస్టులు పెట్టలేదు. మరో విషయం ఏంటంటే ఇప్పుడు భరత్ గారి కోసం నేను వచ్చాను. నిజంగా ఇది నా ఫస్ట్ ప్రోగ్రాం. నేను టీడీపీ నుండి భరత్ గారి పక్షాన నిలబడి ఆయన్ని గెలిపించని స్వచ్ఛందంగా నేనైతే రావడం జరిగిందో నా ఫస్ట్ ప్రోగ్రాం. నిజంగా చెప్పాలి అంటే ఈరోజు ముస్లింలో చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు ఏంటంటే, లేదండి రేపటి రోజు ఇలా అవుతుంది అలా అవుతుంది, ఆయన బీజేపీ మెంటాలిటీ అంటే ఇది కేవలం ఒక ఫోబియా, ఇది ఒక వైరస్, ప్రజలను తప్పుతో పట్టించడానికి కల్పిస్తున్నటువంటి మాటలు తప్ప ఏనాడు కూడా ఇక్కడ ఉన్నటువంటి టీజీ భరత్ గారు ముస్లింలను ద్వేషించేటటువంటి సందర్భమైనా, లేదా వారికి ఇబ్బంది కలిగినటువంటి సందర్భమైనా, లేదా ముస్లింలను చిన్న చూపు చూసినటువంటి సందర్భమైనా, లేదా ముస్లింలను శత్రువులుగా భావించిన సందర్భం ఒక్కటి ఉన్నా మీరు నాకు చెప్పండి. నేను నా ప్రసంగాన్ని వదిలేసి వెళ్ళిపోతాను. తర్వాత నేను ఒక వాగ్దానం చేస్తున్నాను. రేపు భరత్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏ మైనారిటీకైనా, ఏ ముస్లింకైనా ఏదైనా ఆయన ద్వారా నష్టం జరిగితే డైరెక్ట్ గా మీరు నాకు ఫోన్ చేయండి. నేను వాగ్దానం చేస్తున్నాను. ఏదైనా ముస్లింలకు సంబంధించినటువంటి వ్యతిరేకంగా, లేదా మైనారిటీలకు సంబంధించినటువంటి ఏదైనా వ్యతిరేకంగా ఉంటే మీరు నన్ను అడగండి. ఎందుకంటే నేను ఆయన గురించి ఇంత స్టడీ చేశాను. ఇక్కడ నేను వచ్చి ఇక్కడ నిలబడ్డాను అంటే నాకు అనేక రకాల బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. అయినప్పుడు కూడా నేను ఎందుకు వచ్చానంటే నా మానవత్వాన్ని, నేను ఇచ్చిన మాటకు వ్యతిరేకంగా నేను ఉండను. కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి సోదరులారా, ఈ రోజు అత్యధిక మెజారిటీతో మన మంచి మనిషి మనతో పాటు ఉండేవాడు, మన కష్టాలలో మన కోసం నిలబడేవాడు, మన భుజంతో నిలబడేవాడు, నీకు ఏ కష్టం ఉంది అని అడిగేవాడు, నీతో పాటు నడిచేవాడు, ముస్లిం మహిళల యొక్క సమస్యలు, ముస్లింల సమస్యలు, మైనారిటీల సమస్యలు తెలుసుకొని దానికోసం పోరాడేవాడు. అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందా లేదా? ఉంది. కాబట్టి పోలింగ్ రోజున ఏ పని ఉన్నా అన్నిటికంటే మొట్టమొదటి పని మనం ఓటు వేయడమే మన కర్తవ్యంగా మనం భావించాలి. अब 150 टीडीपी जनसेना अलायंस को आ रहा है और आपको देखकर मुझे कोई शक नहीं है कि टीजी भरत साहब आपके ताउन से जून 4 तारीख को जीतने वाले हैं, यहाँ के एमएलए रहेंगे और लैंड रेट्स 20% जरूर बढ़ेंगे. जरूर वोट दीजिए, जीतने वाली पार्टी को वोट दीजिए, हकदार बनिए, क्योंकि वोट देने से हम उसमें हिस्सेवार बनेंगे. हक से हम जो भी हमारे हक हैं बरकरार रखेंगे. हमारे तौर तरीके, मजहबी तौर तरीके, चाहे बुर्का हो चाहे हिजाब हो, टीडीपी जनसेना से ही बरकरार रहेंगे. ये आपको कहते हुए हमारे भरत साहब को वोट दीजिए, हमारे एमपी को भी वोट दीजिए. मुझे हैरानगी हुई कि वो 5 साल ये बंदा मुसलमान मसलों के बारे में कोई गैर फिक्र उनको नहीं थी. जब मैं खुद कमिश्नर और माइनॉरिटी आईपीएस ऑफिसर, तो मैं आईजी रायलसीमा कर्नूल 2018 में रिटायर हुआ इधर आईजी रायलसीमा जैसा. उससे पहले जब स्टेट जुदा हुआ तो मैं, चंद्रबाबू साहब भी एनडीए में थे, जब बीजेपी एनडीए में भी थे चंद्रबाबू साहब. जब स्टेट जुदा हुआ
तो ये 4% रिजर्वेशन के बारे में एक आध बात मुझे आपसे करनी है। 20 साल पहले एक 5% रिजर्वेशन दिया गया हमको, जब चंद लोग बीसी एसोसिएशन वगैरह और चंद लोग जाकर ये मुसलमान कौम के एक 5% रिजर्वेशन दिया गया है, लिहाजा इसको खारिज करना चाहिए, तो कोर्ट ने उसको मार दिया, कैंसिल कर दिया वो 5% रिजर्वेशन। उसके बाद एक कमीशन लगाया गया, उसके तहत पूरी मुसलमान कौम को ये रिजर्वेशन नहीं है। मोहम्मद पठान, ये बात जगनमोहन रेड्डी साहब ने भी अपनी तकरीर में कही है आज सुबह कर्नूल में। अंदरो ముస్లింలు ఉండరు, దీంట్లో పేదవాళ్ళు, సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం ఉన్నవాళ్ళు దీంట్లో ఉన్నారు। जो पीछे है माली तौर पर, माशी तौर पर गरीब हैं, 4% उनको दिया गया है। मी बिड्डा దీని कట్టుबड़ी ఉన్నాడు बोले। ठीक है, मैं पूछता हूं उनको, मैं आपको याद दिलाना चाहता हूं इसके क्या हुआ 2014 में जब स्टेट जुदा हुआ तो 4% रिजर्वेशन के लिए जब स्टे में था, हाईकोर्ट उसको खारिज किया था। ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు। ఈ మేరకు నగరంలోని ఖడక్పురాలో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు। తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలులో సమస్యలన్నీ పరిష్కరిస్తానని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ హామీ ఇచ్చారు। నగరంలోని కడక్పురాలో ఆయన భరోసా యాత్ర చేపట్టి ప్రజలను కలిసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు। ఈ సందర్భంగా స్థానికులు కరెంటు తీగలు, విద్యుత్తు దీపాలు, డ్రైనేజీ సమస్యలు ఆయనతో చెప్పుకున్నారు। గెలిచిన తర్వాత సమస్యలు పరిష్కరించాలని కోరారు। అనంతరం భరత్ మాట్లాడుతూ తనకు ఇంతవరకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వలేదని, ఒక్కసారి తనను గెలిపించి పనితీరు చూడాలన్నారు। 45 ఏళ్లుగా కర్నూలు ప్రజలకు సేవ చేస్తున్నామన్నారు। 10 ఏళ్లుగా నగరంలోని అన్ని ప్రాంతాలు తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని తెలియజేశారు। తాను తీసుకువచ్చిన 6 గ్యారంటీలను 5 ఏళ్లలో తప్పకుండా అమలు చేస్తానని హామీ ఇచ్చారు। కర్నూలు ప్రజలకు మంచి భవిష్యత్తు ఇచ్చేందుకు తాను కృషి చేస్తానని తెలిపారు। ప్రజలు కులం, మతం చూడకుండా మంచి చేసే వ్యక్తి ఎవరో ఆలోచించి ఓటు వేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఫరాజ్ ఖాన్, వార్డు ఇన్ఛార్జి మెహబూబ్ ఖాన్, టీడీపీ నాయకులు ఫైజల్ ఖాన్, జనసేన నాయకుడు పవన్ తదితర ముఖ్య నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు। ఇక్కడ కూడా సమస్యలు ఎక్కువ ఉన్నాయి, మీరు మీ ఓటు హక్కును సరిగ్గా వాడితేనే ఫ్యూచర్ బాగుంటుందమ్మా, అభివృద్ధి ఉంటుంది। ఎక్కడ చూడు ప్రాబ్లమ్స్, ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్ ఉండదు, చోట డ్రైనేజ్ ప్రాబ్లమ్, రోడ్ ప్రాబ్లమ్, పెన్షన్ కార్డులు, ఎలక్ట్రిసిటీ బిల్లు వచ్చాక పెట్టేస్తున్నారు, పెన్షన్ కార్డులు, ఇవే ఉన్నాయి। ఎక్కడ చూడ సమస్యలే। ఈరోజు స్వరాజ్ గారి వాళ్ళ ప్రజలు రావడం అంటే ఒకటే రీజన్, పన్ను కాలే। వైఎస్ఆర్ పార్టీలో ఏం చెప్పినా పని కాలేదు, చెప్పినా చేసే నాదులు లేదని చెప్పి ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది। సో మీరందరూ కూడా సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి, ఒక అవకాశం ఇవ్వండి, చూడండి నా పనితీరు కూడా। ఈ జైల్లోనే మీరుకి వాటర్ ప్రాబ్లం అంటే బోర్ వేపించాలంటే బోర్ వేపించినాం, ఈ రోజు చెప్తే 2 నెలల తర్వాత బోర్ వేసినారు, ఇప్పుడు వరకు హ్యాండ్ పంప్ వేయలే। ఇట్లా ఉంది గవర్నమెంట్ పరిస్థితి ఇప్పుడు రైట్ నౌ। మనకి పని జరగాల వార్డులో అంటే బాగా లీడర్ని సెలెక్ట్ చేసుకుని మన ఓట్ని బాగా వాడాలమ్మా। మీరు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మన టీజీ భరత్ అన్నకి ఓటు వేయాలని అందరికీ కోరుతున్నాం। हिंदू मुसलमानों को जादूगर बातें करने वाले के बातों को जानो को नेपाल साइकिल के निशान को वोट दो, 2 वोट हम भी साइकिल को दोगा। टीजी भरत साहब बोलने वाला व्यक्ति, ये बारिश में देखो कैसी बारिश है, ये बारिश में तुम्हारे घर घर के पास आकर वोट पूछ रही, तुम्हारा काम कर रहे, क्या भी पैसे कमाने रहे, पैसे खर्च कर को और ज्यादा काम करने के वास्ते आए। टीडीपी गवर्नमेंट में कामा होती, म्यूनसिपालिटी की भी होती, घराने भी होती, लेडीज को 3 सिलेंडर फ्री, बस भी फ्री, घर में लड़ी तो बस में कुछ ला सकती। सीधा लहसुन 300 रुपए किलो है,
कब तो आएगा बहुत 300 रुपए किलो लहसुन कब तो था तेल कितना महंगा है उसके बाद से वोट के बारे में सोच समझ को डालो రాష్ట్రంలో నూతనంగా ఏర్పడే ఏ ప్రభుత్వమైనా గతంలో రాయలసీమ అభివృద్ధికి సంబంధించి అంగీకరించిన డిమాండ్లను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని రాయలసీమ హక్కుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు నగరంలోని హోటల్ మౌర్యైన్ ప్రణయ ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాయలసీమ హక్కుల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడినా గతంలో రాయలసీమ అభివృద్ధికి సంబంధించి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. గతంలో రాయలసీమ అభివృద్ధికి సంబంధించి అంగీకరించిన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ముందుకు సాగుతుందన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ హక్కుల ఐక్యవేదిక ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులను ఆయన మీడియాకు వివరించారు. తాను రాయలసీమ హక్కుల కోసం పోరాడుతూనే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించారని తెలిపారు. ఈ క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ముందుకు సాగామన్నారు. రాయలసీమ వెనుకబాటుతనం గురించి రాష్ట్ర విభజన సమయంలో నియమించిన శ్రీకృష్ణ కమిటీకి పుస్తక రూపంలో అందజేశామని తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా ఏ ప్రభుత్వం ఏర్పడినా రాయలసీమకు సంబంధించిన డిమాండ్ను పరిష్కరించకపోతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఉంటాయని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు. రాష్ట్ర విభజన అనంతరం ప్రత్యేక హోదా డిమాండ్ వచ్చినప్పటికీ అంతకు మించి నిధులు ఇస్తామని ప్రభుత్వం ముందుకు వచ్చిందని, కానీ ప్రత్యేక హోదా మీదనే దృష్టి సారించి వాటిని తీసుకోకపోవటం వల్ల నష్టం జరిగిందని అభిప్రాయపడ్డారు. ఏ ప్రభుత్వం అయినా ఇస్తామన్న ప్రాజెక్టులను మొదట తీసుకోవాలని, తర్వాత డిమాండ్లపై పోరాడాలని ఆయన సూచించారు. రాయలసీమలో చెరువులను, కాలువలను అనుసంధానం చేసి ఈ ప్రాంతానికి నీరు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యంగా జిల్లాలో ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో వీలైనంత త్వరగా మాట్లాడి పనులను ప్రారంభించాలన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని, అయితే ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఎలాంటి ప్రతిపాదనలు చేయకపోవడం వల్ల హైకోర్టు రాకపోగా గతంలో టీడీపీ ఇస్తామన్న హైకోర్టు బెంచ్ కూడా రాకుండా పోయిందన్నారు. కర్నూలు నగర శివారులో దాదాపు 30,000 ఎకరాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడానని తెలిపారు. రాయలసీమ హక్కుల ఐక్యవేదిక, రాయలసీమ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాయలసీమ యూనివర్సిటీ సాధించామని, అలాగే ఉర్దూ యూనివర్సిటీని సాధించిన భవన నిర్మాణానికి మోక్షం కలగటం లేదన్నారు. 6 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా దేశవ్యాప్తంగా రహదారుల నిర్మాణానికి 90,000 కోట్లు కేటాయిస్తే ఒక్క మన రాష్ట్రానికి 30,000 కోట్లు సాధించామన్నారు. రాయలసీమకు సంబంధించి ఎన్నో ప్రాజెక్టులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా సాధించినట్లు ఆయన తెలిపారు. 35,000 ఎకరాలను త్యాగం చేసి శ్రీశైలం ప్రాజెక్టును నిర్మిస్తే ఈ ప్రాంతానికి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఆ నీటిని అక్కడి ప్రాంతం వారికి ఇచ్చి శ్రీశైలం ప్రాజెక్టు నీటిని రాయలసీమకు ఇవ్వాలని మొదటి నుంచి కోరుతున్నామన్నారు. రాయలసీమ అభివృద్ధికి సంబంధించి డిమాండ్లు సాధన కోసం ఇక నుండి ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది పురుషోత్తమరెడ్డి, విద్యార్థి యువజన సంఘాల జేఏసీ నాయకులు శ్రీరాములు, చంద్రప్ప, కోనేటి వెంకటేశ్వర్లు, రవిచంద్ర, ఎన్జీఓ నాయకులు క్రిస్టఫర్, బార్ అసోసియేషన్ నాయకులు రవి గువేరా, దాసటి శ్రీనివాసులు, బీజేపీ నాయకులు సూర్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులు మాకు మద్దతు లేదు. వాళ్ళకి శ్రీకృష్ణ కమిటీ ఇచ్చాం, డస్ట్బిన్లు వేశారు, పోయింది. మరి విజయవాడ క్యాపిటల్గా పెట్టారు. సరే, విజయవాడ క్యాపిటల్ పెట్టారు, మాకు అన్యాయం జరిగింది, మాకు ఏదో సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్ మాదిగానే పెట్టండి అని చెప్పడం జరిగింది. అది పోయింది. కేంద్ర ప్రభుత్వం హైకోర్టు ఇస్తామని చెప్పారు. అది ప్రాసెస్ దండిగా అవుతుంది, మీకు ఇమీడియట్గా బెంచ్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు. ఆ బెంచ్కు కేంద్ర ప్రభుత్వం కూడా బెంచ్ అయితే ఓకే, ముందు కానివ్వండి. ఎందుకంటే హైకోర్టు అనేప్పటికీ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి, మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకోవాలి, కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ ఒప్పుకోవాలి, ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వాలి. ఈ హైకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా లేదా తెలియదు మనకు, సుప్రీంకోర్టు జడ్జెస్ ఒప్పుకుంటారా తెలియదు. మేము చూపించాం, చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నది, ఇది పెట్టండి సమ్మర్ క్యాపిటల్, వింటర్ క్యాపిటల్, వైజాగ్లో ఒకటి, ఇక్కడ ఒకటి. మెయిన్ ఆఫీసర్స్ ఢిల్లీలోనే పెట్టండి. ఇప్పుడంతా కంప్యూటర్లో ఎట్లా టర్న్ చేస్తే వచ్చేస్తాయి అన్ని పేపర్లు, అన్ని డీటెయిల్స్. ఒక 1 మంత్ ఇక్కడ కూడా అసెంబ్లీ పెట్టండి పోరాటం చేసాం. అది కాలేదు. హైకోర్టు బెంచ్ వచ్చింది, మరి జగన్ గారు హైకోర్టు ఇస్తామన్నారు.
అది అయ్యే పని కాదని మాకు తెలుసు. కొంతమంది అడ్వకేట్లు వాళ్ళకి మద్దతు ఇచ్చారు, మేమురా మద్దతు ఇచ్చాం, వచ్చేది ఎందుకు పోగొట్టుకోవాలని. ఏది కానీ మనం నెగిటివ్ మాట్లాడితే ఇమీడియట్గా ప్రజల్లో వేరే సందేశం పోతుంది. మా ఆశ ఏమంటే ముందు బెంచ్ తీసుకొని మళ్ళీ హైకోర్టుకు పోరాడండి, బిల్డింగ్ మాత్రం హైకోర్టు లెవెల్లో కట్టండి అని. అది పోయా ఇది పోయా. సుప్రీంకోర్టులో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు గవర్నమెంట్ తరఫున, స్టేట్ గవర్నమెంట్ తరఫున, జగన్ గవర్నమెంట్ తరఫున. మాకు ఆ ప్రతిపాదనే లేదు, హైకోర్టు ప్రతిపాదన లేదు. హైకోర్టు బెంచ్ వచ్చేది పోయా, హైకోర్టు అనేది ప్రతిపాదన లేదు. కొంతమందికి లాయర్లకు స్కాలర్షిప్ ఇస్తూ ఉన్నాము అన్నారు, ఒక 3,000 అలా. కొంతమంది 5,000 రూపీస్, అవంతా వేల మీద లెక్క పెట్టే నంబర్లు అవి. కొన్ని సంవత్సరాలు ఇచ్చారు, దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. మీరు అది గొప్పగా చెప్పుకుంటే పర్వాలేదు, కానీ హైకోర్టు బెంచ్ హైకోర్టు వచ్చింటే ఎన్ని వేల మంది బతుకుతూ ఉంటారు, అది మర్చిపోతున్నారు. యాక్చువల్గా అవర్ డిమాండ్ సుప్రీంకోర్టు బెంచ్ వరే ఇక్కడ పెట్టాలని. హైకోర్టులో అప్పుడు సమయకాలంలో తెలంగాణలో హైదరాబాద్లో పెట్టమని, మళ్ళీ అయినాక ఇక్కడ పెట్టండి అని. సౌత్ ఇండియా అన్ని హంగులు ఉన్నాయి ఇక్కడ. మరి ఈ విధంగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఈ పోరాటాలు ఎయిర్పోర్ట్ సాధించాం. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా దాని క్లియరెన్స్లు అంతా ఇప్పించాను. నేను హైకోర్టు కట్టించేదానికి ఫండ్స్ ఇప్పించాము, కట్టారు. కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఇప్పించాం. మరి ఎక్కడ మనకు హక్కులు కలిగిస్తున్నారు? రాయలసీమ ప్రాంతం అట్లాగే వెనకబడుతూ ఉంటుంది. సో దీనికోసం ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు ఉండే ప్రజెంట్ గవర్నమెంటు హైకోర్టు తేలేకపోయింది, బెంచ్ కూడా తేలేకపోయింది. వచ్చే గవర్నమెంట్ హైకోర్టు బెంచ్ తెస్తామని వాగ్దానం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ అనుమతులున్నా రాయలసీమ హక్కుల ఐక్యవేదిక, మిగతా మా నాయకులు లెఫ్ట్ రైట్ ఉన్నారు, వాళ్ళ ద్వారా ముందుకు పోయి పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమి ఆకుండా ముందుకు పోతాం. వాళ్ళలో మంచి మనసు ఉండాలి, అనౌన్స్ చేసింది చేయాలని. వచ్చే గవర్నమెంట్ ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే చేయాలి, జగన్ ప్రభుత్వం వస్తే పోరాడాలి. నువ్వు ముందు ఏదైతే అది చేయాలని పోరాడాలి. కర్నూలు నగర సమగ్ర అభివృద్ధి కోసం ఈ నెల 13వ తేదీ జరిగే ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ను గెలిపించాలని టీజీబీ తాయిక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ విజయాన్ని కోరుతూ రూపొందించిన ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ విజయాన్ని కోరుతూ టీజీబీ తాయిక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో రూపొందించిన భవిత కోసం, ప్రగతి కోసం, మార్పు కోసం టీజీ భరత్ను గెలిపించండి అంటూ రూపొందించిన ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శిక్షకులు వెంకటేష్తో పాటు కరాటే చిన్నారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ శిక్షకులు వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్న యువనేత టీజీ భరత్ను ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కర్నూలు నగరంలో కులమతాలు, రాజకీయాలకు అతీతంగా టీజీబీ కుటుంబం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ముఖ్యంగా యువనేత టీజీ భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈరోజు పాతపట్నం సమీపంలో కొండారెడ్డిపూజ పార్క్లో హైకోర్టు శిక్షణ నిర్వహిస్తున్నాము. టీజీబీ అండ్ టీజీబీ స్పోర్ట్స్ అకాడమీ, టీజీ వెంకటేశ్వర గారు పెద్దలు, అలాగే టీజీ ప్రసాద్ గారు. ఈరోజు స్పోర్ట్స్ అంటేనే టీజీ ప్రసాద్ గారు, టీజీ వెంకటేశ్వర గారు. ఎందుకంటే స్పోర్ట్స్ని చాలా అభివృద్ధి చేసే వాళ్ళే టీజీ వెంకటేశ్వర గారు, అలాగే టీజీ ప్రసాద్ గారు. కర్నూలులో లీగ్ ప్లేయర్ జరగాలన్నా టీజీ వెంకటేశ్వర గారు, టీజీ ప్రసాద్ గారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి కూడా జరపాలంటే టీజీ ప్రసాద్ గారు. ఎన్నికల్లో తన విజయమే ధ్యేయంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరటం ఆనందంగా ఉందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు నగరంలోని హోటల్ మౌర్యైన్ కాంప్లెక్స్లో ఉన్న టీజీ భరత్ పొలిటికల్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తన విజయమే ధ్యేయంగా ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరటం ఆనందంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని వివరించారు. ఎన్నికల సమయంలో కులమతాలను చూసి కాకుండా మంచి చేసేవారిని గుర్తించి ఎన్నుకోవాలన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తనకున్న పరిచయాలతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తానని తెలిపారు. ప్రస్తుతం తనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి 45 రోజుల ముందు వచ్చారని,
తాము 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి స్థానికేతరులకు యుఎస్ నుంచి వచ్చిన వారికి అవకాశం కల్పించారని, తనకు ఒక అవకాశం ఇచ్చి చూస్తే తన పనితీరు తెలుస్తుందని తెలిపారు. 98లో నాకు మేజర్ యాక్సిడెంట్, చాలా పెద్ద యాక్సిడెంట్ వచ్చి కన్ను రెండు పోయిలే, పోతే హాస్పిటల్లో ఉన్నాం కానీ ఇంకా వర్కౌట్ కాలే. ఆ టైంలో వేరే వాళ్ళ ద్వారా తెలుసుకొని జస్ట్ పిలిపించినాడు. అప్పుడు రెప్పుగా చేసేటప్పుడు మెడికల్ రెప్పుగా చేస్తుంది. ఆ టైంలో పిలిచి మా భార్య నా చెల్లెలు పోయారు. ఏం భయపడుతున్నామ్మా, ₹1 లేకుండా మనది హాస్పిటల్ ఉంది అని గౌరీగోపాల్లో అడ్మిట్ చేయించి కన్ను చూపించారు. ఎప్పుడు జరిగింది? 98లో. ఇంకా అప్పుడు సార్ రాజకీయాల్లో కూడా ఎంటర్ రాలేదా? ఇట్లాంటివి ఎగ్జాంపుల్స్ ఊర్లో కుప్పలు దెబ్బలు ఉంటాయి. ఆయన చెప్తే తెలిసిందనమాట. సో ఇట్లా ఉంటాయి. ఊరంతా 45 ఏళ్ళ పై నుంచి సేవ చేశాము, అది గుర్తించండి. 45 రోజుల ముందు వచ్చిన వ్యక్తికి ఓటేసి గెలిపిస్తారా, 45 ఏళ్ళ పై నుంచి సర్వీస్ చేసినాం కర్నూలుకి, వాళ్ళకు ఓటేసి గెలిపిస్తారని ప్రజలందరూ కూడా ఆలోచించి తెలుసుకునాలి. ప్రతి ఒక్కరు అప్పుడు మన పరిచయం లేదు. చిన్న పిల్లోడు వచ్చి ఇక్కడ వచ్చి ఏమంటే పిల్లోడు ఉంటే సారు అయ్య కావాలంటే ఏమైంది అంటే ఇట్లా ఉంది అంటే స్వయంగా ఆయన పోయి ఇక్కడ కడక్కూర కింది బాగా పోయి చేసేసినాడు. ఆ రోజు మీరు చిన్నగా ఉంటే మీరు ఇక్కడ ఉన్నప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బంగారుపేటలో నేను డాక్టర్గా ప్రతి ఒక్క షికారులకి మెంటల్ డాక్టర్ అంటారు, శంకర్రావు అంటారు, మహేశ్వర రెడ్డి అంటారు. నేను చేస్తా ఎవరి నోట్లో ఉన్నది అయ్యా అయ్యా అయ్యా, అట్లా పిచ్చి గడిపోయింది వాళ్ళకి. బసవేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని జంగమ సంక్షేమ సంఘం నాయకులు ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని జిల్లా పరిషత్ ఆవరణలో ఉన్న శివాలయంలో బసవేశ్వర జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. జొన్నలన్నీ ముత్యములు చేసి చెల్లినంటి ఈరోజు కర్నూలు జిల్లా జంగమ సమాజం ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నటువంటి శివాలయం నందు విశ్వగురు అయినటువంటి బసవేశ్వరుని యొక్క జయంతి మరియు ఏకోరామరాజ్య యొక్క జయంతిని మనము జరుపుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే బసవ జయంతి గారి యొక్క బసవ ప్రవచనంలో ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి వ్యక్తి కూడా ముక్తి లభించడానికి ఏం కష్టాలు పడాల్సిన పని లేదు. కేవలం లింగాన్ని ధరించి మాత్రం ఉదయం సాయంత్రం శివలింగాన్ని శివపూజ చేస్తే చాలు డైరెక్ట్గా కైలాసంలో శివుని దగ్గరికి చేరుకోవచ్చు అనే ప్రవచనాలు అతి సులభంగా భక్తికి ముక్తి మార్గం బోధించినటువంటి బసవేశ్వరుని యొక్క ప్రవచనాలు మన వీరశైవులందరూ పాటించాలని చెప్పి కోరుతూ ఈరోజు అనగా క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ తదియ, దీన్ని అక్షర తృతీయ అని కూడా అంటారు. ఈరోజు మనకు ఏకోరామరాధ్య స్వామివారి ఉత్సవము. అతడు ఉన్నటువంటిది పీఠము కేదార్నాథ్లో ఉంది. అక్కడ నుంచి స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పేసి ఆయనను ప్రార్థిస్తూ అదే ప్రకారంగా ఈరోజు అక్షయ తృతీయ రోజు ఆయన యొక్క ఉత్సవం ఉంది కాబట్టి వారి యొక్క పూజ కూడా కార్యక్రమాన్ని మనం సమాజం తరఫు నుంచి చేయడం జరిగింది. ఆ బసవేశ్వరుడు ఆ బసవేశ్వరుని యొక్క కీర్తనలు, బసవేశ్వరుని వచనాలు ప్రపంచానికంతా ఎల్లవేళలా ఎల్లకాలం కూడా అవి ప్రపంచానికే అనుభూతిగా ప్రాతిగా ఉన్నాయి కాబట్టి ఆయన మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈనాడు తప్పకుండా ఆయన తలుచుకుంటూ ఆయన యొక్క చెప్పినట్టు మాటలని మనం ప్రతి దినము ఆయన ఆచరిస్తూ ఆయన యొక్క ఆశీస్సులు పొందడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ప్రతి ఒక్క రోజు ప్రతి దినము ఆయన ఆచరిస్తూ. ఇంతటితో మెట్రో న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మెట్రో న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.